వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సాక్షాత్తు తిరుమల వెంకన్నతో రాజకీయాలు చేస్తున్న చంద్రబాబుపై మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులు. దేవుడితో ఆటలాడితే ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు నేతలు. ఎందుకంటే దేవుడితో మనం ఆటలాడుకోవడం మంచి సమంజసం కాదు. ఏదో చిన్న చిన్న విషయాలు కాదు. మనం అనుకుంటాం చట్టాల్లో ఉచ్చుకులు తీసుకొని చట్టాలకు అతీతంగా మనం ప్రవర్తించవచ్చు. కానీ దేవుడితో వచ్చి మనము దాన్ని వచ్చి చేస్తే ఎవరైనా సరే దానికి మాత్రం ఇవాళ కాదు రేపు ఉంటుంది శిక్ష అనుకోవచ్చు. దేవుడు మనకు కనిపించదు కదా, ఏదో రాత్రిలో ఉన్నాడు కదా, పర్వాలేదే అని అనుకోవచ్చు. ఎక్కువగా ఆలోచన ఊహించుకుని మాట్లాడవచ్చు. కానీ తప్పది. అది మనల్ని ఉట్టిపోని ఒక తప్పుగా చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా దాని శిక్ష అనుభవించవలసిందే. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వు లోకేష్ పిల్లా పాపలతో సహా వచ్చి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ ప్రసాదంలో పంది కొవ్వు నూనె, గొడ్డు నూనె, చేప నూనె ఉంది అని ప్రమాణం చేయగలవా అని అడుగుతా ఉన్నా. నీకే తెలుసా ఇది అంటున్నా? ఆధారాలు లేకోకుండా మాట్లాడుతున్నారే. ఆధారాలు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలాలని ప్రయత్నం చేస్తున్నారే, మహాపాపం కదా ఇది అంటున్నా. ఏదైనా జరిగితే టీటీడీ పెట్టాలి, బయట ఏదైనా జరిగితే ప్రభుత్వం పెట్టాలి. పార్టీలు పార్టీ ఆఫీసుల్లో ఎట్లా పెడతారు ఈ టీటీడీ గురించి బయటికి? ఎలా చేస్తారు? అలాగే రిపోర్ట్లు ఈ రోజు ఒక రిపోర్ట్ చూపిస్తున్నారు, రేపు ఇంకొక రిపోర్ట్ చూపిస్తున్నారా? ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఆలయాల మీద, దేవస్థానాల మీద ఏ రిపోర్ట్ బట్టి ఏ రాజకీయ నాయకుడు పడితే ఆ రాజకీయ నాయకుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి లేదు. ఖచ్చితంగా మీరు కావాలంటే ఏ చట్టం అన్నా తీసుకోండి. ఎలా మాట్లాడతారు? ఎలా ఎలిగేషన్స్ పెట్టేస్తారు? ప్రజలు ఎక్కడ తిరగబడతారో, ఎక్కడ నువ్వు చేసిన మంచి పరిపాలన ఏంటో 100 రోజుల్లో చెప్పమని అడుగుతారేమో అని దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నాడు. ఒకసారి ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ద్రోహం చేస్తే చావు తప్పు కన్నీళ్ళు అట్టుపోయినట్టుగా అతని మీద బ్లాస్టింగ్ జరిగినా కూడా అతను ఇంకా బుద్ధి రాలేదు.